విశాఖకు పాత భవనాల ముప్పు పొంచి ఉంది. తక్షణమే మేల్కొనకపోతే మరో ప్రమాదం జరిగే అవకాశముంది. సిటీ లైట్ దుర్ఘటన తర్వాత విశాఖలోని పాత భవనాలపై ప్రభుత్వం నివేదిక కోరింది. గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు కళ్లు తెరిచి సర్వేకు శ్రీకారం చుట్టారు. నగరంలోని పాత భవనాలను కూల్చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నగరవాసులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన సంఘటన కంటే ఇక్కడ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని జీవీఎంసీ కమిషనర్కి తర్వాత ఒక టీంని, ఒక ఇంజనీర్ని వేసి, ఒక కమిటీని వేసి వాళ్ళ ద్వారా విశాఖపట్నంలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా సర్వే చేయించి వాటిని రీకన్స్ట్రక్ట్ చేయించాలి. విశాఖలో ప్రధాన వ్యాపార భవన సముదాయమైన టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిర్మించి 50 ఏళ్లు దాటింది. ఇప్పుడది బూత్ బంగ్లాను తలపిస్తోంది. 300 దుకాణాలున్న ఈ సముదాయం ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదముంది. జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే టీఎస్ఆర్ కాంప్లెక్స్ పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన భవనాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా పాత భవనాలపై చర్యలు చేపట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. స్కాన్ ఉపయోగించి అన్ని బిల్డింగ్లు తక్షణమే వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందని పునఃసమీక్షించి ఈ బిల్డింగ్ తల కెపాసిటీ ఏంటి, అది ఎన్నాళ్ళు ఉంటుంది చేసి దాని మీద సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కానీ, లేదంటే ఇమీడియట్గా ఆ బిల్డింగ్లన్నింటిని కూడా డెమాలిష్ చేయించడం కానీ వెంటనే చేయాలి. దీనిపై ప్రభుత్వం అన్ని జిల్లాలకి కలెక్టర్లని, నగర కమిషన్లని, మున్సిపల్ కమిషన్లు అందరినీ కూడా ఇమీడియట్గా అలర్ట్ చేసి అన్ని బిల్డింగ్లు ఏ జిల్లాలో ఎన్నైతే ఉన్నాయో అన్ని బిల్డింగ్లు కూడా సమీక్షించి వాటిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నగరంలోని పాత భవనాలు పిల్లర్స్పై కాకుండా పునాదులపై నిర్మించినవే. అలాగే నిర్మాణం జరుపుకుంటున్న చాలా భవనాలు చట్టవిరుద్ధంగా పరిమితికి మించి ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. ఏదైనా భవన నిర్మాణం జరగాలంటే వివిధ దశలు ఉన్నాయండి. ముందు భవనం బట్టి దాని భూసార పరీక్ష చేస్తారు. భూసార పరీక్ష చేసిన తర్వాత ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ దానికి డిజైన్ ఇస్తారు. డిజైన్ ఇచ్చిన తర్వాత ఆర్కిటెక్చర్ దానికి ఆ భవనానికి ఎలా ఉండాలో రూపకల్పన చేస్తారు. చేసిన తర్వాత నిపుణుల పర్యవేక్షణలో ఈ నిర్మాణం జరుగుతుంది అన్నమాట. భవన నిర్మాణ సామగ్రి కూడా నాణ్యత కూడా పాటించాలి. ఈ స్టేజ్లని, ఈ దశలన్నీ పాటించిన తర్వాతే ఒక భవనం అనేది దృఢంగా ఉంటుంది, 10 కాలాల పాటు నిలుస్తుంది. ఈ దశలో ఏ దశలో కానీ ఏ మాత్రం అవినీతి కానీ అక్రమం కానీ జరిగిందంటే తప్పనిసరిగా భవనాలు 10 కాలాలు ఉండవు. నగరంలోని నిర్మాణాలపై మహారాష్ట్ర తరహాలో 30 ఏళ్లు దాటిన ప్రతి భవనానికి స్ట్రక్చరల్ ఇంజనీర్తో సర్టిఫై చేయించే నిబంధన ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలి. అలాగే నిర్మాణాల పట్ల అధికారులు చూసి చూడనట్లు కాకుండా నిబంధనలను ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. చూసారు కదా, ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు కొన్ని అయితే ప్రాణం పెట్టి కట్టిన భవనాలు మరికొన్ని. ఇవి 100 ఏళ్లు దాటిపోయినా సరే ఎంతో పటిష్టంగా ఉన్నాయి. నిర్మాణ సమయంలోనే పటిష్టత, అలాగే నిర్మాణ సమయంలోనే పర్యవేక్షణ సరిగ్గా ఉంటే మాత్రం ఈ భవనాలు ఎన్నేళ్ళైనా వర్ధిల్లుతాయి. ఏది ఏమైనా ఈ పాత పురాతన భవనాలు మరిన్ని ప్రాణాలు తీయకుండా ఉంటే అదే మనిషి ప్రాణానికి 10,000. ఇది చూడపరిచిన భాస్కరన్ మౌలానా, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ.